నువ్వేం నన్ను కాపాడక్కర్లేదు, క్షమాపణ అడగక్కర్లేదు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు కొంచెం ప్రశాంతత ఉంటుంది. సరే, నేను వెళ్తాను. షాక్ గట్టిగా తగిలిందా? బాగా గాయమైందా? చూడు, నా చావేదో నేను చస్తాను. అయినా నేను చస్తే పీడ విరగడైపోతుంది అన్నావు కదా. బతికానని బాధపడకుండా జాలి పడతావే? చూడు, నా వల్ల పొరపాటు జరిగింది, ఒక వ్యక్తికి ప్రమాదం జరిగిందని బాధపడుతున్నాను, అంతేకాని ఆ స్థానంలో నువ్వున్నావని కాదు. ఎవ్వరున్నా ఇలాగే క్షమించమని అడుగుతాను. అవును, గొప్ప మానవతామూర్తి. దండలేసి సన్మానం చేద్దామని బయలుదేరింది. నీ మీద జాలి చూపించడం నాది బుద్ధి తక్కువ. అయినా పర్లేదు, నా తప్పుకి నిన్ను క్షమాపణ అడిగాను. క్షమిస్తే నీ గొప్పతనం నిలబడుతుంది, క్షమించకపోతే నీ అసలు బుద్ధి తెలుస్తుంది. నీ ఇష్టం లేనప్పుడు తిట్టి, ఇష్టం వచ్చినప్పుడు జాలి పెడితే ఎవరు నిన్ను క్షమించరు. పరామర్శించింది చాలు, బయలుదేరు. వెళ్ళక ఇక్కడ కాపురం పెట్టట్లేదు. నీకు త్వరగా నయం అవ్వాలని అమ్మవారి కుంకుమ తీసుకొచ్చాను. తీసుకో. నాకొద్దు. దేవుడిది కాదనకూడదు, తీసుకో. నాకొద్దు. నీకిష్టం వచ్చినప్పుడు అన్నీ ఇస్తావు, నచ్చినప్పుడు అవి మళ్ళీ తీసుకుంటావు. మొన్న నెమలికతో నీ పెళ్లి ఆపేస్తానని అది నాకివ్వమన్నావు. ఇప్పుడు బొట్టిస్తున్నావు. రేపేదైనా చేస్తానేమోనని నా బొట్టు నాకు ఇచ్చేమంటే ఎలా ఇచ్చేది? చూడు, దానికి దీనికి లింక్ పెట్టకు. అది స్నేహానికి గుర్తు, ఇది ప్రమాదానికి విరుగుడు. అమ్మవారి ఆశీర్వాదం, తీసుకో. నాకొద్దు. తీసుకో. నాకేం అక్కర్లేదు. తీసుకోవా? తీసుకోను. తీసుకోవా? తీసుకోను. నువ్వు మామూలుగా చెప్తే ఎందుకు వింటావు? నా మీద నీ అధికారం ఏంటి? బొట్టెవరు పెట్టమన్నారు? ఇది అధికారంతో పెట్టిన బొట్టు కాదు, బలుపున్న వాళ్ళకి చికిత్స. నిన్ను అయ్యో పాపం అనకూడదు. బలుపు నాకు కాదు, నీకే. ఏమన్నా? ఎక్కువగా మాట్లాడుకో. అయ్యో పాపమని పలకరించడానికి వస్తే టెక్కు చూపిస్తున్నావేంటి? నీకు పొగరని తెలిసి కూడా వచ్చాను చూడు, నన్ను అనాలి. నాకు పొగరా? నాకు బలిపెక్కి కాళ్ళు నెత్తికెక్కి కరెంట్ షాక్ తాగల్లా. ఎక్కడ నువ్వు దాన్ని తాకుతావో, నీకేమన్నా అవుద్దేమో అనే కంగారులో నాకిలా జరిగింది. అదే నీకు జరుగుంటే నువ్వెప్పుడో పైకి పోయేదానివి. నీ మీద ఎంత కోపం ఉన్నా నీకు ప్రమాదం అనగానే నా శరీరం నా అదుపులో లేకుండా పోయింది. కాళ్ళల్లో పరుగు, చేతులతో కాపాడాలనే ప్రయత్నంలో ఇలా జరిగింది. అంతేకాని బలుపెక్కి కాదు. ఏంటి, ఇది అబద్ధం అనుకుంటున్నావా? దీన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ప్రేమ పెళ్లి అంటానని భయపడకు. నిజంగానే నాకు కొట్టింది కరెంట్ షాక్. పెద్ద బలుపు గెలుపు అంట. నీలాగా మనుషుల్ని అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడం నాకు రాదు. ఒకరిని బాధ పెట్టడం నీకు ఆనందం, ఒకరి బాధ తుడిచేయడం నాకు ఆనందం. మళ్ళీ క్షమించమని అడగొద్దు. ఇది చెప్పించుకోవడానికే నేను నిజం చెప్పినట్టు అవుద్ది.
నీ క్షమాపణలు ఏవీ నాకు అక్కర్లేదు. నన్ను ఒక్క మనిషిలాగా చూడు చాలు. అదే నువ్వు నాకిచ్చే పెద్ద వరం. ఇక నువ్వు బయలుదేరచ్చు. ఏంటి అలా మౌనంగా వెళ్ళింది? ఏదో ఒకటి అంటుందిగా. అనకుండా వెళ్ళిందేంటబ్బా? అబ్బా అమ్మమ్మ చెప్తే వినవు కదా. చూడు అందరూ ఉన్నారు, నాకు భయంగా ఉంది. హే, నేనుండంగా నువ్వు భయపడ్డేందే? ఎవరికి భయపడ పనిలే. రా పోదాం, నిన్ను ఎత్తుకు తీసుకుపోతా. రా. ఏంది ఈ సత్యం? ఏడున్నాడేంది? నిజం బయటపడలేదు కదా? లేదనుకుంటలే, వీని ముఖం చూస్తే ఎట్లా గుట్టలే. రావే పోదాం. అల్లుడు షీనయ్యను బల్కరిచ్చినవా? ఎట్లున్నాడు? ఇదే ఓ షీనయ్యకి ప్రమాదం జరిగిందని తెలిసిన సంధి బాబని చూడాలని ఒకటే పరిశాన్ అవుతుంది. అందుకే తోలుకొచ్చిన. నేనెక్కడన్నా అమ్మమ్మ? నోర్మే, ఎప్పుడేం మాట్లాడాలో తెల్వదు. దిమాగ్లేదే నీకు? దక్కందేదైనా ఎగిరి దక్కించుకోవాలనే. దక్కంది ఏంటమ్మమ్మా? నీకన్నీ కావాలనే. నువ్వు నా మన్మరాలు గెట్ల పుట్టినవే, దమాగ్లేందోనా? ఇగో అమ్మమ్మని చూసి నేర్చుకో. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అమ్మమ్మ. నీకు అర్థం కాకపోవడే మంచిది. దపోదం గాలుడు, మేం పోయి సీనయ్యని చూసొస్తాం. చిన్న పద్దు ముచ్చటపడుతుంది. రావే. అమ్మమ్మ ఇగో సీనయ్య. ఏంది సీనయ్య, కెట్ల తగిలింది? అసలు నువ్వు గుళ్ళోకెందుకు పోయినావు? పోయినావు కరెంట్ ఎందుకు పట్టుకున్నావు? పొరపాటున తగిలింది. నీ పెండ్లం చేసుకున్న పుణ్యం వల్ల నువ్వు బతికి బయటపడ్డావు. పాపం, ఇదెంత అల్లాడిపోయిందో నీకేం తెలుసును? పేనం విలవిల్లాడిపోయింది. అమ్మమ్మ, సీనయ్యని చూడకుంటే నా పేనంలో లేదు అని ఎంత అల్లాడిపోయిందో. ఏంటమ్మమ్మా ఇలా మాట్లాడుతున్నావేంటి? చెప్పిన కదా, ఎప్పుడేం మాట్లాడాలో తెల్వదా నీకు? నేను అల్లాడిపోయానా? ప్రాణంలో ప్రాణమని నీతో చెప్పానా? నువ్వు నోరు మూస్తావా? నాకు కోపం తెప్పించకు. ఈ పెద్దోళ్ళేం మాట్లాడినా ఎన్నో అర్థాలుంటాయి. వాళ్ళేం చేసినా మంచికే చేస్తారు, ఏం మాట్లాడినా మంచికే. నీకు అర్థం కాలేదన్నావు కదే, నోరు మూసుకొనుండు. ఇంకో సీనయ్య, పాపం దీనికి నువ్వంటే ఎంత పేనమో నాకిప్పుడే తెలిసింది.
ఇగో సీనయ్య, దీని బాధ చూడలేక నాకు దుఃఖం వచ్చింది. మనుషుల్ని సంపాదించుకొనుడు తేలికే, కానీ పేణం సంపాదించుకొనుడు చాలా కష్టం. గిదే నీ పేణం. నువ్వే దీని పేణం. ఏందే గుడ్ల గుబ్బలెక్క గట్లా చూస్తుండవు? మీరిద్దరు మాట్లాడుకోండ్రి పో. ఏంది పిల్ల చెప్పిన మాట విందు. అమ్మమ్మ పాతకాలపు మనిషి, ఏదేదో వాగింది. ఏమనుకోకండి. అనుకోవడానికి ఏముంది? మన అనుకునే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికైనా అలానే ఉంటుంది. నిజమే. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పెళ్లి కూడా దగ్గరలోనే ఉంది కదా. పర్వాలేదు, చిన్న ప్రమాదమే కదా, తగ్గిపోతుంది. 4 రోజుల్లో మంచిగా అయితా. వస్తాను. గోపద్దు, ఏం చేస్తున్నవే? గదేందే గట్ల చేసినావు? దా. భగవంతుడా, సీనేకి ఎందుకింత ఆపద కల్పించావు? తప్పేదైనా జరుగుంటే దానికి కారణం నేను. శిక్ష నాకు వేయకుండా సీనేని ఎందుకు శిక్షించావు? సీనేని ఎందుకు బాధ పెట్టావు? నేను అనుకోలేదయ్యా, నీ సాక్షిగా నేను అనుకోలేదు. సీనేకి షాక్ కొట్టిందని, అందుకే అతను అలా అరుస్తున్నాడని నేను ఊహించలేదు. అతనంటే నాకు ఇష్టం, అతను నా ప్రాణం. అలాంటిది అతని ప్రాణం మీదకొస్తే నేను ఊరుకుంటానా? నా ప్రాణాన్ని అట్టు పెట్టైనా సరే సీనేని కాపాడుకుంటాను. దోషినైపోయాను, పాపాత్మురాలైపోయాను. మానవత్వాన్ని మంట కలిపిందాన్నైపోయాను. ఏం చెయ్యాలి ఇప్పుడు? నేను ఏం చెయ్యాలి? ఈ పాపానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? చెప్పు, నువ్వే చెప్పు. సీనేకి బదులు చెప్పడానికి కాదు, కనీసం నా మనసుకి బదులు చెప్పుకోవడానికైనా చెప్పు. ఇంకోసారి సీనే నా కంట పడితే అతని మొహం నేను చూడగలనా?
అందుకు నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏంటి కరిషోకుంటుందా? ఇదో కొత్త నాటకమా? నీ నాటకాలు డ్రామాలు నాటకం సాగు. నీ క్షమాపణలు ఏవి నాకు అక్కర్లేదు. నన్ను ఒక్క మనిషిలాగా చూడు చాలు. అదే నువ్వు నాకిచ్చే పెద్ద వరం. పద్మావతి, పద్మావతి, పద్మావతి. ఏంద్రా సీనయ్య, ఎందుకట్ట అరిచినావు? సీనయ్య, పద్మావతిని గావుకిక పెట్టినావు. పద్మావతికి ఏమైనాది? ఏదిరా పద్మావతిని అరిచినావు? ఏదైనా పీడకలు వచ్చినాదా? మాట్లాడవేరా సీనయ్య. పెళ్లి కావలసిన సీనయ్య పీడకలెందుకు కంటాడు బామ్మ? మంచి కలే కన్నుంటాడు. ఏం సీనయ్య, గంతేనా? చూసినావు బామ్మ గెట్ల సిగ్గుపడుతుండో? ఖచ్చితంగా కలలో మా చెల్లి ఏదో చేసుంటది. గది తట్టుకోలేకనే నిద్ర లేచి అరిచిండు. ఏంద్రా ఏం మాట్లాడవే? కల్లో పద్మావతి నిజంగానే వచ్చినాదా? అవును బామ్మ. చూసినావు బామ్మ, మొత్తానికి ఒప్పుకుండు. అయ్యో, మా ఆయనకి మంచినీళ్ళు పెట్టాలి. నేను పోతున్నా మరిది. అయినా ఎన్ని రోజులు కలలు గంటావులే? పెండ్లయ్యేదాకేగా. గా తర్వాత కలనికి తీరికే ఉండదు. పోతున్నా బామ్మ. ఏం సీనయ్య, నీ కల్లోకొచ్చింది నువ్వు పెళ్లి చేసుకునే పద్మావత, ప్రేమించిన పద్మావత? ఎవరొచ్చినారు? నువ్వు పెళ్లి చేసుకునే పద్మావతి ఖచ్చితంగా నీ కల్లోకొచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే నీ మనసంతా నువ్వు ప్రేమించిన పద్మావతి దగ్గరే ఉంది. నాకు తెలిసి నువ్వు ప్రేమించిన పద్మావతే నీ కల్లోకొచ్చుంటాది. అవునా? బామ్మ ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతుంది? మాట్లాడవేంద్రా, నువ్వు ప్రేమించిన పద్మావతే వచ్చింది గదూ. నువ్వు ఇన్ని రోజులు నీ ప్రేమని దాచినావు. నేనెన్నిసార్లు అడిగినా లేదు లేదు అన్నావు. ఇప్పటికన్నా నిజం చెప్పనా?
నీ ప్రేమ వల్లే పద్మావతి కల్లోకొచ్చినాది. ఖచ్చితంగా తనకేదో ఆపదొచ్చుంటాది. అందుకే నువ్వంత గట్టిగా అరిచినావు.